ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక కార్యాచరణలో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. ఉత్తర్ బస్తర్ ప్రాంతంలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 42 మంది పురుషులు, 9 మంది మహిళలున్నారు. తమ వెంట తెచ్చిన AK-47, ఇన్సాస్, SLR వంటి 18 అత్యాధునిక ఆయుధాలను వారు పోలీసులకు అప్పగించారు. माननीय मुख्यमंत्री सरांसमोर आत्मसमर्पण करीत आहे केले होते. జంగిల్వార్ కాలేజీలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమాన్ని అధికారులు ప్రత్యేకంగా నిర్వహించారు. జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. పునరావాసం కల్పించి తిరిగి సమాజంలోకి ఆహ్వానించాలనే ప్రభుత్వ కొత్త వ్యూహానికి ఇది అద్దం పడుతోంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్వయంగా లొంగిపోయిన వారికి రాజ్యాంగ ప్రతులను బహుకరించి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వారిని ఆహ్వానించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక కార్యాచరణలో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. ఉత్తర్ బస్తర్ ప్రాంతంలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. మౌనిక, ఛత్తీస్గఢ్ లో మాత్రం మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్ ఉధృతంగా నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా లొంగుబాటు వైపు వెళ్తున్నారు. దండకార్యం నుంచి అయితే ఇప్పటికీ పెద్ద నేతలే లొంగిపోతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా దళాలకు సంబంధించిన వ్యక్తులు, జిల్లా డివిజన్ సంబంధించిన నేతలు లొంగిపోతున్నారు. ఇప్పటికే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, అదేవిధంగా సికాసకు సంబంధించినటువంటి బండి ప్రకాష్ లొంగుబాటుకు ఇప్పుడే లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు ఏకంగా 51 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా చెందినటువంటి ఉత్తర్ బస్తర్ సంబంధించినటువంటి 51 మంది మావోయిస్టులు ఈ రోజు ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 9 మంది మహిళా నక్సలైట్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే భారీ సంఖ్యలో గత కేవలం ఈ రోజు 500 మధ్యన మావోయిస్టులు అయితే లొంగుబాటు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ఎదుట మాత్రం మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ ను ఉధృతం చేస్తూ దండకారణ్యంలో భద్రతా దళాలు చొచ్చుకోపోతున్న నేపథ్యంలో ఇటు పార్టీలో కూడా కొంతమేర వర్గ విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో శాంతియుతమైన మార్గాల వైపు సాయుధ పోరాటాన్ని విరమించుకోవాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి నేతలు కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో కూడా కొంతమంది కీలక నేతలు అయితే లొంగుబాటులో కొనసాగుతున్నారు. అందులో ఏకంగా ఈ రోజు 51 మంది మావోయిస్టు ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం జరిగింది. అందులో పెద్ద సంఖ్యలో కూడా మహిళలు కూడా ఉంటా ఉన్నారు. మరికొంతమంది నేతలు కూడా ఈ కొద్ది రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు లొంగుబాటులో కూడా ప్రభుత్వం స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిపైన ఉన్నటువంటి అమౌంట్ ను, అదేవిధంగా వాళ్ళపైన కేసులను కూడా ఎత్తివేస్తాము, జనజీవన స్రవంతిలో కలవండి, సాయుధ పోరాటాన్ని విరమించండి అని చెప్పేసి అయితే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా మావోయిస్టుల లొంగుబాటు మాత్రం పెద్ద సంఖ్యలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మౌనిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.